వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను నందు. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక రెండు రాష్ట్రాల్లోని తెలుగు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఒకసారి చూద్దాం. హెడ్లైన్స్ చూసిన తర్వాత ఆ అంశాల మీద మనం ప్రముఖులతో విశ్లేషించబోతున్నాం. ముందుగా తెలంగాణకు చెందినటువంటి పేపర్స్ చూద్దాం. ఈనాడు చూసినట్లయితే హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్కు తుది అనుమతులు ఇవ్వండి. రాష్ట్రానికి ఎన్ఐడి మెగా లెదర్ పార్క్ ఐఐహెచ్డి మంజూరు చేయాలంటూ కోరిన ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి వరుస భేటీలు టూర్లతో బిజీగా ఉన్నారు. ఇండియా కూటమి సారథిగా ఖర్గే నేతల వర్చువల్ భేటీలో దాదాపు ఏకాభిప్రాయం. కన్వీనర్ పదవి తనకు వద్దన్న నితీష్, హాజరు కాని మమతా, ఉద్ధవ్, అఖిలేష్. మొత్తానికి ఇండియా కూటమిలో రోజుకి కొంత బెటర్ క్లారిటీ మనం చూస్తున్నాం. నేతల ఇండియా కూటమికి సారథిగా ఖర్గేను ఎంచుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. కన్వీనర్ పదవి తనకు వద్దంటూ నితీష్ చెప్పారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఈ భేటీలో మమతా కానీ, ఉద్ధవ్ కానీ, అఖిలేష్ కానీ కనిపించలేదు వారి పర్సనల్ కారణాల రీత్యా. ఇక సమరానికి శంఖారావం. భారత్ జోడో న్యాయ యాత్రకు నేడు మణిపూర్లో రాహుల్ శ్రీకారం. ఈరోజు మణిపూర్ నుండి ఇక భారత్ జోడో న్యాయ యాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారు. చాలా వడివడిగా ఈ పాదయాత్ర జరగబోతోంది. కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా ఒక హైబ్రిడ్ యాత్రలాగా దీన్ని చేస్తున్నారు. అవకాశాన్ని బట్టి పాదయాత్ర చేస్తారు, లేదంటే బస్సు యాత్ర చేస్తారు, ఇలా రకరకాలుగా చేయబోతున్నారు. ఇక రాజ్భవన్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై అధికారులు. రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు ఇప్పట్లో లేనట్లే ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం. ప్రత్యేక అధికారుల ప్రతిపాదన సిద్ధం. పంచాయతీ ఎన్నికలకు సమయం పట్టేలా ఉందంటున్నారు. అన్నారం బొంగులకు మరమ్మతులు. పేజీలో ఉన్నటువంటి చోట గ్రౌటింగ్ ప్రక్రియ ప్రారంభం. మొదటి 5 బ్లాకుల్లోని 38 పియర్ వద్ద పనులు. హౌతీలపై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా. యెమెన్పై కొనసాగుతున్న క్షిపణి దాడులు. రాడార్ కేంద్రం ధ్వంసం. అమెరికా యెమెన్ మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. హౌతీల మీద యుద్ధం కొనసాగుతుంది. ఇవి ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ప్రధానంగా రేవంత్ రెడ్డి టూర్స్కి సంబంధించిన అంశాలు మరియు ఇండియా కూటమి రీసెంట్గా చేసినటువంటి భేటీకి సంబంధించి చర్చించినటువంటి అంశాలకు సంబంధించి కూడా వారు హైలైట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే సొంతూళ్లకు సంబురంగా. హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట. ఏపీ, తెలంగాణ జిల్లాలకు 1600 బస్సులు. ఉచిత ప్రయాణంలో భారీ సంఖ్యలో మహిళలు. హైదరాబాద్ నుంచి ఏ ఊరు వెళ్ళే రహదారి చూసినా సరే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. హైవేలన్నీ ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా సరే, రాత్రి పగలు తేడా లేకుండా. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం ఉన్న నేపథ్యంలో మహిళలకు పెద్ద ఎత్తున మహిళలు బస్సుల్లో ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరింత ఇబ్బందికరంగా మారింది సామాన్య ప్రజలకు ఈ బస్సులు బాగా బిజీగా ఉన్న నేపథ్యంలో. ఇక అలాగే టాప్లో ఇండియా చైర్మన్ ఖర్గే అంటూ మరొకసారి హైలైట్ చేయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. ఇక బస్సు మంటల్లో మసైపోయింది. గద్వాల జిల్లా బీచ్పల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మంటలు చెలరేగి మహిళ సజీవ దహనమైంది. 37 మంది ప్రయాణికులు సురక్షితం. 6 ప్రయాణికులు, డ్రైవర్కు స్వల్ప గాయాలు. ప్రమాద బాధితులందరూ కూడా ఆసుపత్రికి తరలింపు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం అంటూ అంశాన్ని హైలైట్ చేశారు. గద్వాల జిల్లా బీచ్పల్లిలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు. ఇక రైతు బంధుకు లైన్ క్లియర్. 16న ఆర్బీఐ నుంచి 2000 కోట్ల రుణం. కేంద్రం నుంచి 9000 కోట్ల రుణం మంజూరు. ఈ పథకానికి 7625 కోట్లు అవసరం. మొత్తం ఇటు ఆర్బీఐ నుంచి 2000 కోట్లు, కేంద్రం నుంచి 9000 కోట్లు వస్తున్నాయి, 11,000 కోట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు బంధుకు ఇక డబ్బులేసేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 7625 కోట్లు అవసరం అంటూ తెలుస్తుంది. సర్దుబాటు చేయాల్సింది మొత్తం 6600 కోట్లు. కొంత ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంది. ఫిబ్రవరిలో నగదు బదిలీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ కొత్తగా ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపండి అంటూ రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. ఇక మహిళలకు పీఎం కిసాన్ డబుల్ ప్రస్తుతం 6000, 10 లేదా 12,000కు పెంచే అవకాశం ఉంది. మిగతా రైతుకు 8000 లేదా 9000. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం ఒక కొత్త బంపర్ ఆఫర్ని ఇవ్వబోతుంది మహిళలకు. పీఎం కిసాన్ డబ్బులను డబుల్ చేయబోతుంది. ఇప్పటివరకు 6000 ఉంటే ఇప్పుడు 10 నుంచి 12,000 చేయబోతుంది మహిళలకు. విదేశీ వేదికపై అయోధ్య వేడుక. అమెరికాలోని 10 రాష్ట్రాల్లో భారీ బిల్ బోర్డులు. మారిషస్లో 10 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు. వీధుల్లో ర్యాలీలు, కూడళ్లలో ఎల్సీడీ స్క్రీన్లు. విదేశాల్లో సైతం అయోధ్య వేడుకను
ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున వేడుకలు జరగబోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు చాలా ఘనంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలే. ఎత్తిపోతల ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనం కాదు, ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పిన కాగ్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరొకసారి నివేదిక ఎత్తి చూపుతోంది. అక్కడ వచ్చేటువంటి నష్టానికి సంబంధించి రూపాయి ఖర్చు పెడితే కేవలం 52 పైసలే లాభం జరుగుతుంది అంటున్నారు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ లాభాన్ని పొందుతున్నామంటూ ఎప్పటి నుంచో కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ విమర్శిస్తూనే ఉన్నాయి. టాయిలెట్ ముచ్చట్లు, మీ కమోడ్ మీతోనే మాట్లాడుతుంది, బోర్ కొట్టకుండా పాటలు వినొచ్చు, మాట్లాడే బ్రష్, పారదర్శక టీవీ, పక్షులను గుర్తించే చూపే బైనాక్యులర్, అలెక్సా లాంటి చాట్ జీపీటీ టూల్, CES 24 వింత ఉత్పత్తులు ఎన్నో అంటూ 2024కు వచ్చేసరికి కొత్త ఉత్పత్తులు రాబోతున్నాయి మనకు అందుబాటులో. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటున్నారు. టాయిలెట్ మనతో ముచ్చటించేటువంటి ఒక సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. అంటే మనతో ఇంటరాక్ట్ అవబోతుంది టాయిలెట్ అలెక్సా టైప్లోనే అంశం. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ సాక్షి చూసినట్లయితే పండగ ప్రయాణంపై డైనమిక్ పిడుగు, ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు పెంచిన TSRTC, డైనమిక్ ఫేర్ విధానం పేరిట డిమాండ్ పేరిట ఛార్జీల పెంపు అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. దాదాపు డబుల్ బాధుడితో ప్రయాణికులపై పెనుభారం. ఏపీ వైపు నామమాత్రంగానే అదనపు బస్సులు, మహిళలకు ఉచిత ప్రయాణంతో స్థానికంగానే బస్సులు చాలని పరిస్థితి. TSRTC విజ్ఞప్తితో ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచిన APSRTC అంటూ మొత్తం మీద మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడమేమో కానీ ప్రభుత్వానికి RTCకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఈ అంశాన్ని. అంటే ఎలా మరి ఈ నిధులను మేనేజ్ చేసుకోవాలి, అలాగే రద్దీ కూడా పెరిగిపోయింది బాగా మహిళలది బస్సుల్లో. ఈ నేపథ్యంలో మరి బస్సులు చాలని పరిస్థితి, మొత్తం ఒక గందరగోళ పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి, రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ కేంద్రానికి. కేసీఆర్ గ్రాండ్ బర్త్డే ఎంట్రీ, ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా జనంలోకి రావాలనే యోచన. భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు, ముఖ్య నేతలు కేడర్కు కలిసేందుకు ఏర్పాట్లు. ఇకపై తెలంగాణ భవన్ వేదికగానే కార్యకలాపాలు. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు వచ్చే నెల నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనబోతున్నారు. ఫిబ్రవరి 17 నుంచి ఆయన మరింత యాక్టివ్గా ఉండబోతున్నారని తెలుస్తుంది. బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ ఎంట్రీ, మళ్ళీ ఒక కంబ్యాక్ ఇవ్వబోతున్నారట. పార్టీలో మళ్ళీ నూతనోత్సాహాన్ని నింపేందుకు ఇక ఆయన దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకోబోతున్నారంటూ ఒక కథనాన్ని సాక్షిలో హైలైట్ చేయడం జరిగింది. MBTలో MIMకు చెక్, MBTని ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ అడుగులు. ఇండియా కూటమిలోకి పాతబస్తీ పార్టీ. హైదరాబాద్ ఎంపీ స్థానం MBTకే, రానున్న GHMC ఎన్నికల్లో కలిసి పోటీ. ఇండియా కూటమి MBT పార్టీని హైలైట్ చేయబోతుంది. పాత బస్తీలో బలంగా ఉన్నటువంటి ఈ ముస్లిం ఓట్లను గ్యాదర్ చేసుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. MIMకి ఆల్టర్నేట్గా ఈ పార్టీని డెవలప్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ నుంచి జరుగుతుంది, ఇటు ఇండియా కూటమి నుంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి సంక్రాంతి కానుక, పండుగ తర్వాత మెగా DSC నోటిఫికేషన్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించారు నిన్ననే, సంక్రాంతి తర్వాత మెగా DSC నిర్వహించబోతున్నామని చెప్పేసి. ఇక ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక వెలుగు చూసినట్లయితే ఇండియా చైర్మన్గా ఖర్గే ఉండబోతున్నారా అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. మ్యాక్సిమం అందరూ ఈ అంశానికి ఒప్పుకుంటున్నట్లుగానే కనిపిస్తుంది. పారిశ్రామిక కారిడార్లకు ఓకే చెప్పండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఆయన వినతి పత్రాన్ని అందించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తుకున్నా సరే ఏటా 16,000 కోట్లు కట్టాల్సిందే, ఎత్తిపోస్తే ఖజానాపై ఏటా 25,000 కోట్ల భారం. కాళేశ్వరం గురించి ప్రధానంగా హైలైట్ చేస్తూనే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా. కాళేశ్వరంపై విచారణ మొదలైంది, మేడిగడ్డ విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయ విచారణ సైతం జరిపిస్తామంటున్నారు. ఇక 3,000 కోట్ల భూమి కొట్టేసినరు, ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టిన అధికారులు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కదిలిన ఫైళ్లు. చాలా వరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించి వివరాలు కూడా ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు. మార్పు కనిపిస్తున్నది. ఒక V6 ఇంటర్వ్యూలో TJS చీఫ్ కోదండరామ్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మార్పు కనిపిస్తుంది అంటూ. క్యాన్సర్ మందులతో డయాబెటీస్ కథం, 48 గంటల్లోనే ఇన్సులిన్ ఉత్పత్తి మళ్ళీ స్టార్ట్. టైప్ 1 డయాబెటీస్పై ఆస్ట్రేలియా సైంటిస్టుల రీసెర్చ్. ఇక న్యాయయాత్రకు రాష్ట్ర నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే వివేక్ హాజరు అంటూ రాహుల్ చేస్తున్నటువంటి న్యాయయాత్రకు తెలంగాణ ముఖ్య నాయకులు అందరూ హాజరవుతున్నారు అనేటువంటి ఒక కథనాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా వెలుగులో హైలైట్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణ దినపత్రికల్లో వచ్చినటువంటి హైలైట్స్. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి దినపత్రికలను ఒకసారి చూసినట్లయితే ముందుగా ఈనాడు చూస్తున్నాం. బీసీలపై కత్తి దూసి కక్ష కట్టి కత్తెర కులవృత్తులకు పాతర, వెనుకబడిన వర్గాల
వెన్నువిరిచిన జగన్, వైకాపా పాలనలో చితికిపోయిన చేతి వృత్తులు, దక్కని ఆదరణ, రుణాలకు ఎర్రజెండా, స్వయం ఉపాధి కరువై బీసీల బతుకు దుర్భరమైంది అంటూ ఒక ప్రధాన శీర్షికను ఇక్కడ ప్రదర్శించారు. ఈ నెలలో ప్రచురించడం జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక భేటీ, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృత చర్చ. సంక్రాంతి సందర్భంగా పవన్ను భోజనానికి పిలిచిన చంద్రబాబు, 3.5 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడుకున్న నేతలు. సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు ఇన్వైట్ చేశారు భోజనానికి. ఒక 3 గంటల పాటు సుదీర్ఘంగా ఎదురు చర్చించుకున్నారు. త్వరలో ఈ సీట్ల పంపకంపై క్లారిటీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. వైకాపాపై పేరిన మరో బాంబు, జగన్ సన్నిహితుడు ఎంపీ బాలశౌరి రాజీనామా, జనసేనలో చేరుతున్నట్లుగా వెల్లడి. అయినవాడే కానీ ఎన్నడూ నమ్మలేదు. చంద్రబాబు పవన్లను తిట్టి వీడియోలను సమర్పించాలంటూ హుకుం జారీ చేశారు. రేవంత్ విందుకు హాజరవడంపై అవమానించారు సీఎం అంటూ ఆయన చెప్తున్నారు. గుర్తించకపోగా అవమానిస్తుండటంతో వైకాపాను ఇక నేను వీడుతున్నాను అంటూ ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. కీలకమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక వసూళ్ల కోసం కూలీల నిర్బంధం, అనంతపురంలో గుత్తేదారును బెదిరించిన వైకాపా నాయకులు. అంతటి సాయిరెడ్డే దిగివచ్చి మండల స్థాయి నాయకులకు బుజ్జగింపు, లోకేష్ను ఓడించేందుకు ఏ స్థాయికి వెళ్లేందుకైనా సిద్ధం అంటూ సాయిరెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో వారితో మాట్లాడి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితికి సంబంధించి పార్టీలో ఏ స్థాయికైనా వెళ్ళి ఎలాగైనా సరే గెలిపించుకోవాలన్నటువంటి పట్టుదలను పార్టీ నాయకుల్లో కనిపిస్తున్నటువంటి తీరును ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇండియా కూటమి సారథిగా ఖర్గే ఉండబోతున్నారా? మొత్తానికి అందరూ ఒప్పుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఇది ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక సాక్షి విషయానికి వచ్చినట్లయితే అడ్డంగా దొరికిన రింగ్ మాస్టర్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు భూ దోపిడీ చేశారంటూ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. బాబు, నారాయణ, లింగంలేని భూములను ఆనుకొని అలైన్మెంట్ చేశారంటున్నారు. సీనియర్ల మౌనం, టీడీపీని వేడతారంటూ ప్రచారం, స్తబ్దుగా ప్రతిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, అసంతృప్తిలో అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ్మది కూడా అదే తీరు అంటూ సీనియర్లందరూ టీడీపీ మీద చాలా గుర్రుగా ఉన్నారు అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది సాక్షిలో. ఇంటర్నేషనల్ స్మగ్లర్ చంద్రబాబు, ఆయన చేసిన అవినీతి, మోసాలు, దారుణాలు ఎన్నో. కుటుంబాల్లో కలహాలు పెట్టడం చంద్రబాబు కొత్త ఏమీ కాదు. మా సోదరి శైలజతోనే చంద్రబాబు మాపై మాటలు దాడి చేయిస్తున్నారు. రాయపాటి రంగారావు చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్స్. నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుగా, పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. ఇండియాకు ఖర్గే సారథ్యం వహించబోతున్నారా అంటూ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. 108, 104 ఉద్యోగుల సమ్మె లేదు. ఉద్యోగులతో మంత్రి రజనీ చర్చలు సఫలం. 108, 104 ఉద్యోగులను అబ్కాస్లో చేర్చాలంటూ వినతిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ పైన కూడా ప్రతిపాదనలు ఇస్తాం. ఇక్కడ 108, 104 ఉద్యోగులతో చర్చలు సఫలమని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కాదు, కేవలం పాక్షికంగానే సఫలమయ్యాయి. ప్రస్తుతానికి వారు టెంపరీగా వెనక్కి తగ్గారు, మున్సిపల్ కార్మికుల్లాగానే. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇండియా చైర్మన్గా ఖర్గే, మహిళలకు సీఎం కిసాన్ డబుల్ చేయబోతున్నారంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. ఒకే మాట ఒకే బాట, వడివడిగా ఉమ్మడిగా టీడీపీ జనసేన అడుగులు పడుతున్నాయంటున్నారు. 4 ఏళ్ల తర్వాత నా గడ్డకొచ్చా, ఆ అనుభూతి మరవలేను. కష్టకాలంలో బాబు, లోకేష్, పవన్ అండ. టీడీపీ సేన అభ్యర్థిగా పోటీ చేస్తా. రఘురామ కృష్ణరాజు. రాజమహేంద్ర విమానాశ్రయం నుంచి నర్సాపురం వరకు భారీ ర్యాలీతో ఆయన వెళ్ళారు. 4 ఏళ్ల తర్వాత నా గడ్డకు వచ్చారంటున్నారు. ఈ కష్టకాలంలో అనేక మంది నాకు సపోర్ట్ చేశారు. అందులో చంద్రబాబు, లోకేష్, పవన్ నాకు చాలా అండగా ఉన్నారు. టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ మొత్తం మీద రఘురామ కృష్ణరాజు క్లారిటీ ఇచ్చేశారు. మా అబ్బాయి పెళ్లికి రండి, టీడీపీ అధినేత చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం. పందేలకు సై, ఎన్ని కోర్టు కేసులున్నా, ఎంతమంది నాయకులు చెప్పినా సరే కోళ్ల పందేలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు అండదండలు కూడా ఉన్నాయి. పల్లెకు పోదాం, పతాక స్థాయిలో పండగ ప్రయాణాలు. అయ్యగారు అబ్బాయి జోరు, తండ్రి కొడుకులు కబ్జా కాడిన అంటూ చంద్రబాబు, లోకేష్ పెద్ద ఎత్తున కబ్జాలు చేశారు, లేదంటే అవినీతికి పాల్పడ్డారంటూ కొన్ని అంశాలను కూడా హైలైట్ చేయడం జరిగింది టీడీపీ నాయకులకు సంబంధించి. ఇవి ఇవాల్టి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.